ఒక ఫాదర్ ఉండేవాడు. ఆయన పేరు అనస్థీషియస్. ఆయన దగ్గర ఓ పవిత్ర గ్రంథం ఉండేది. ఓల్డ్ టెస్టమెంట్ ఇంకా న్యూ టెస్టమెంట్ కలిపి అందంగా బైండింగ్ చేసింది. మంచి పుస్తకం, చక్కగా చేసిన పుస్తకం. ఆయనకదంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ప్రార్థనలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ ఆయన దాన్ని ఉపయోగించేవారు. ఓ రోజున ఒక సన్యాసి ఆయన గదిలోకి వచ్చి ఈ అందమైన పుస్తకాన్ని చూసి ఫాదర్ లేనప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ పుస్తకాన్ని అమ్మేద్దామనుకుని తాకట్టు పెట్టుకునే కొట్టుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, ఇది చక్కటి పుస్తకం, దీన్ని అమ్మాలనుకుంటున్నాను అన్నాడు. ఆ కాలపు రోజుల ప్రకారం 18 కాసులకు అమ్మాలనుకుంటున్నాను అన్నాడు. అతను పుస్తకాన్ని చూసి, పుస్తకం బానే ఉంది, కానీ నేను చెక్ చేసుకోవాలి, నువ్వు రేపురా, నేను 18 ఇవ్వగలనో లేదో చెప్తాను అన్నాడు. సరే అన్నాడు. షాప్ అతను ఈ పుస్తకాన్ని అనస్థాసియస్ దగ్గరకు తీసుకెళ్ళి, ఫాదర్, ఎవరో నా దగ్గరికి పుస్తకం తీసుకొచ్చారు, దీనికి నేను ఎంత వెల కట్టొచ్చు? అతను 18 కాసులు అడుగుతున్నాడు అన్నాడు. అనస్థాసియస్ ఆ పుస్తకాన్ని చూశాడు. అది తన పుస్తకం. 18 అంటే నీకు లాభమే, ఇది ఇంకా ఎక్కువ ఖరీదు చేస్తుంది అన్నాడు. ఆ మనిషి థ్యాంక్ యూ ఫాదర్ అని ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ సన్యాసి డబ్బులు తీసుకునేందుకు వెళ్ళాడు. షాప్ అతను, సరే 18 ఇవ్వడానికి సిద్ధమే, నేను ఫాదర్ అనస్థాసియస్ని అడిగాను, దీనికి 18 ఇవ్వచ్చున్నారు అన్నాడు. ఆ సన్యాసి బిగుసుకుపోయాడు. ఏమిటి, ఫాదర్ అనస్థాసియస్ని అడిగావా? అవును. ఇంకేమన్నారు? ఇది మంచి పుస్తకం, 18కి కొనొచ్చు అన్నారు అన్నాడు. ఇంకేం అనలేదా? ఇంకేం అనలేదు. అప్పుడు ఆ సన్యాసి, నేను ఈ పుస్తకం అమ్మదలుచుకోవట్లేదు, దాన్ని నాకిచ్చేయి అని దాన్ని తీసుకుని తిరిగి ఫాదర్ దగ్గరకు వెళ్ళాడు. అతను, నేను ఈ పుస్తకం తీసుకున్నాను, అది మీ దగ్గరకు వచ్చినా కానీ మీరు ఏమీ అనలేదు, మీరు దాన్ని తీసేసుకుని ఉండొచ్చు, అది మీ పుస్తకం అన్నాడు. ఫాదర్, చింతించకు నాయనా, ఇది నీకు నా బహుమతి, పర్లేదు తీసుకో, తీసుకుని వెళ్ళు, దాని అవసరం నాకంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది, నాకది అవసరమే, కానీ నేను ఇంకో కాపీ తెచ్చుకోగలను, కానీ నీకిది ఎంతో విలువైందిలా ఉంది, నువ్వే దీన్ని తీసుకో అన్నాడు. ఇక అతను కరిగిపోయాడు. ఆ తర్వాత జీవితాంతం ఆయన వద్దే సేవ చేసుకుంటూ ఉండిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరిలా ఉండగలిగేది ఈ రోజు మీరు చనిపోగలరు అన్న ఎరుక ఉన్నప్పుడే. ఈ రోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు, అప్పుడు మీరు ప్రతిదానితో కిందా మీద పడి పెనుగులాడరు, మీరు విషయాల్ని వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఎప్పటికీ ఉండిపోతారని అనుకున్నప్పుడు మరింత పోగు చేసుకుంటూ వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కారణం వల్లే ప్రజలకు 3 జన్మలకు సరిపడా బట్టలు, 6 జన్మలకు సరిపడా చెప్పులు ఉంటాయి. అవునా? అంటే మీరు మళ్ళీ 6 సార్లు వద్దామని నిర్ణయించుకున్నారన్నమాట, కనీసం ఆ చెప్పులు వాడడానికి. చెప్పులు వృధా కాకూడదు కదా. చాలామంది ఆలోచన, సాధారణంగా ప్రపంచంలో ప్రజలు ఏం నమ్ముతారంటే, వాళ్ళు నిద్రలో మరణిస్తే అది గొప్ప వరం అనుకుంటారు. ఎంతటి ఘోరమైన కోరిక! ఎరుక లేకుండా పోవాలనుకుంటున్నారా? మీకు అంత భయం కాబట్టి మెలకువగా ఉన్నప్పుడు కంటే నిద్రలో పోవడం మేలనుకుంటున్నారు. నేను మీరు పూర్తి ఎరుకతో పోవాలని కోరుకుంటున్నా. ఎలా పోవాలి అన్న ఈ ప్రక్రియంతా, దాని వెనకాల ఒక పెద్ద కళ ఇంకా శాస్త్రమే ఉన్నాయి. ఎలా చనిపోవాలి అన్న దాని గురించి, సరిగ్గా మరణించడానికి ఏ ఏ పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి అని. భారతదేశంలో ఇలా చేసేవారు. ప్రజలకు ఈ ఊహ కూడా కష్టం అనిపించవచ్చు. మరణ సమయం ఆసన్నమైనప్పుడు తమ బంధువుల మధ్య ఉండాలనుకోరు, తన పిల్లలు, భార్య, భర్త లేదా ఎవరితోనూ ఉండాలనుకోరు. తాము పుణ్యక్షేత్రం అని భావించే ఒక అపరిచిత ప్రదేశానికి వెళ్ళి అక్కడ మరణిస్తారు.
ప్రజలు ఇలా కాశీ వరకు వెళ్ళేవారు కేవలం మరణించడానికి. తెలుసా ఇది? ప్రజలు మరణించేందుకు వారణాసి వరకు వెళ్ళేవారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే భావావేశంతో కాకుండా ఎరుకతో మరణించడం చాలా ముఖ్యం. చనిపోయే ఆఖరి క్షణం ఎన్నో విషయాలు నిర్ణయిస్తుంది. ఆ ఆఖరి క్షణంలో మీరు పోగు చేసుకున్న అన్నింటికీ సంబంధించిన ఆ చిక్కుముళ్లను విప్పడం చాలా తేలికవుతుంది. ధ్యానం మరణం లాంటిది. దయచేసి గమనించండి. మీరు నిజంగా ధ్యాన స్థితిలో ఉంటే అది దాదాపు మరణం లాంటిదే. ధ్యానంలో ఏదైతే నేను అనుకుంటారో అదంతా మరణిస్తుంది. మీ వ్యక్తిత్వం, మీరు పోగు చేసుకున్నవి అన్నీ మీ నుండి విడిపడతాయి. ఆ క్షణంలో మీ బంధనాల ముడి విప్పడం చాలా తేలిక. అందుకే ధ్యానం. అయితే మీరు ధ్యానం చేయకపోతే కనీసం మీకు అందించబడిన మరణమనే ఈ సహజమైన ప్రక్రియను ఉపయోగించుకోవాలి. అవునా? ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ఎరుకతో జీవితంలోని ప్రతి క్షణం మరణించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ధ్యానంలోకి వెళతారు. తద్వారా నిరంతరం తన ఉనికి తాలూకు అనిత్యతను గురించిన ఎరుక ఉంటుంది. తనలో అహంకారం, మూర్ఖత్వం కలగకుండా ఉంటాయి. ఒకవేళ రేపు చనిపోతారని మీకు తెలిస్తే ఉన్నట్టుండి మీరే చూస్తారు. మీకు కోపం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ద్వేషం ఉండదు, ఎవరి పట్ల ఈర్ష్య ఉండదు. మీరు ఎంతో ప్రేమగా, సున్నితంగా అవుతారు. అవునా? అవుతారు. మీరు రేపు చనిపోవడం లేదని మీకెవరైనా చెప్పారా? Who gave you a guarantee that you'll not die tomorrow? మీరు రేపు చనిపోరు అన్న గ్యారంటీ ఎవరిచ్చారు? అవునా? ఎవరైనా మీకు గ్యారంటీ కార్డు ఇచ్చారా మీరు రేపు చనిపోరని? అలాంటి గ్యారంటీ ఏమీ లేదు. అవునా? తెలివైన వారు ఈ ఎరుకతో జీవిస్తారు. అది ఇవాళే జరగచ్చు అని. రేపటిదాకా ఎందుకు? అది ఇవాళే జరగచ్చు. ఇలాంటి ఎరుకతో ఉన్నప్పుడు మీరు జీవితాన్ని నిండుగా జీవిస్తారు, సంపూర్ణంగా. జీవితం అనేది ఎంతో చిన్నది. నిరంతరం ఈ ఎరుకలో ఉంటే మీరు పూర్తి సజీవంగా ఉంటారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారనుకుంటున్నప్పుడు మూర్ఖమైన జీవితం గడుపుతారు. ఎందుకంటే మీరెప్పుడూ రేపు చూద్దాంలే అనుకుంటారు. అవునా? శాంభవి ఎప్పుడు చెయ్యాలి? రేపు. ప్రజలు నిరంతరం మరణం గురించిన ఎరుకతో ఉన్నప్పుడు ఎవరైతే ధ్యానపరులు అవుతారో వాళ్ళు చాలా తక్కువగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే చైతన్యం అంటే ఈ జీవం తాలూకు స్వభావం మీ ఎరుకలో ఉందని. జీవం తాలూకు స్వభావం మీ ఎరుకలో ఉన్నప్పుడు మీకు నిరంతరం మరణం గురించిన ఎరుక ఉంటుంది. అందుకని మరణించే క్షణం అన్నది అద్భుతమైన అవకాశం. కానీ మీరు చక్కగా జీవించడం మంచిది. కేవలం బాగా పోవాలనుకోవడం కాదు. ఇదే మీ ఆఖరి జన్మైతే మీరు బాగా జీవించాలి కదా. అవునా? మీరు 100 సార్లు తిరిగి వస్తున్నట్లయితే మూర్ఖంగా బతకచ్చు. ఇదే మీ చివరి జన్మ అని నిర్ణయించుకున్నప్పుడు మీరు బాగా జీవించాలి. అవునా? ఆఖరి పరుగు, చివరి రౌండ్ అత్యుత్తమంగా ఉండాలి. అవునా? For more videos like this, subscribe Big TV channel.